వెంటనే ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. కాబట్టి ఈ రోజు అంజిరెడ్డి గారిని ఇలా గెలిపించారు. అంజిరెడ్డి గారు, కొమరే గారు, మా ఏవేన్ రెడ్డి గారు శాసన మండలిని గడగడలాడిస్తారు. ఏ నమ్మకం విశ్వాసంతో మీరు ఓట్లేసి గెలిపించారో వాళ్ళు మీకోసం కొట్టడానికి, మీకోసం జైలు పోవడానికి, మీకోసం యుద్దం చేయడానికి మా ముగ్గురు శాసన మండలి సభ్యులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు లాఠీ దెబ్బలు కొత్త కాదు, వాళ్ళకి అరెస్టులు కొత్త కాదు, వాళ్ళ కొట్టాలని కొత్త కాదు, వాళ్ళ కేసులు కొత్త కాదు. అందరికీ తెగించి కొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద భారీ మెజార్టీ అందించి భారత్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగానే ఇక్కడ జరిగిన మ్యాచ్ లో, పొలిటికల్ మ్యాచ్ లో ఇలా భారత్ ఇండియా టీమ్ గా ఉన్న మమ్మల్ని గెలిపించడం నిజంగా ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వచ్చి దండాలు చెబుతూ ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరు ఓటర్లకు సంబంధించి అంటే ఓటర్లు పూర్తి వ్యతిరేకత ఉందని చెప్పి చెప్తున్నారు, కానీ మీతో పాటుగా వాళ్ళకు కూడా అదే స్థాయిలో ఓటింగ్ శాతం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మేము పైసలు వచ్చినాం ఎక్కడన్నా? 1000 నుంచి 5000 వరకు ఇచ్చారు. గూగుల్ పేలో వచ్చారు, తీస్తాం, లెక్కలు తీస్తాం. ఇప్పుడు ఇక గూగుల్ పేలో ఎన్ని చేసిర్రు, ఎన్ని పైసలు వంచారు, లెక్కలు తీస్తాం. ఇప్పుడు ఇక అడ్డవులుగా సంపాదించి పైసల ద్వారా గెలుస్తామంటే మరి మాలాంటి కార్యకర్తలు ఏడవాలి అంటే అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉండే గెలవాలి. దీనిలో ఇక డబ్బులు వంచే గెలవాలి. ఇవాళ నిజంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఓటర్స్ మార్చడం నిజంగా గ్రేట్. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అరే 100 కోట్లు వంచుతున్నారట కరీంనగర్ లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. మరి ఎవరు గెలుస్తారు? ఇలా ₹1 పంచని భారతీయ జనతా పార్టీ వాళ్ళకి గెలిచింది కాబట్టి ఒక మంచి స్ఫూర్తిదాయకమైన సందేశం ఇవాళ ఓటర్ మహాశయులు ఇచ్చింది. కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అదే ఎస్, ఓటర్ మహాశయులు కరెక్ట్ బుద్ధి చెప్పారు. డబ్బుల ద్వారా గెలుద్దామనుకున్న గుణపాఠం చెప్పిన చర్చ జరుగుతున్నది. ఇలా అందుకే మేము గెలుస్తాం. బీజేపీ పాలనకు సంబంధించిన ఓట్లుగా చూస్తారా గెలుపును, లేదా కాంగ్రెస్ పరిపాలనకు రిఫరెండంగా చూస్తారా? కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. దాంతోపాటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, స్థానికంగా అభివృద్ధి అంటే గ్రామ పంచాయతీ గాని, మున్సిపాలిటీ గాని, కార్పొరేషన్ గాని ఈ తెలంగాణ రాష్ట్రానికి 1,08,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన విషయాన్ని ప్రజలు గమనించారు, గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నా కూడా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకరిస్తున్న పేరు ప్రఖ్యాతుల కోసం పోయే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇవన్నీ గుర్తించిన తర్వాతనే దాంతోపాటు మా అభ్యర్థుల యొక్క వాళ్ళ పోరాట పటిమ, వాళ్ళు ఎట్టి బస్సులో మా కోసం కొట్లాడతారని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో ఇలా ఓటర్ మహాశయులు మాకు ఓటేసి గెలిపించారు. అంటే పన్నుల వాటా ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో పోతే వేరే రాష్ట్రాలకు ఎక్కువ పంచుతున్నారు, ఇక్కడికే తక్కువ పంచుకుంటూ జనాభా ప్రాతిపదికన వస్తారు. మరి ఇప్పుడు హైదరాబాద్ లో పన్నులు ఎక్కువ వస్తాయి. ఆదిలాబాద్ లో ఎడుకోవాలి, ఆదిలాబాద్ లో అంటే హైదరాబాద్ కొట్టాడు. ఇప్పుడు మా పన్నులు మాకేయాలి, మాకు ఈ సమాధానం హైదరాబాద్ లో మాత్రమే ఖర్చు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఆదిలాబాద్ లోకి ఏం సమాధానం చెప్తుంది? హైదరాబాద్ లోకి ఏం సమాధానం చెప్తుంది? స్పష్టం చేయాలి వాళ్ళు. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకొని కులగణన పేరు చెప్పారు. నేను చెప్పబోతున్నా, కూడా చెప్పబోతున్నా. కాంగ్రెస్ పార్టీ మీద బీసీలందరూ కూడా వ్యతిరేకంగా ప్రదర్శించారు. హిందూ సమాజం పూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు కాంగ్రెస్ పార్టీకి. హిందూ సమాజం ఒక్కటైంది. 10% ఉన్న ముస్లింస్ వచ్చి ఇలా బీసీలో కలపడాన్ని బీసీ సమాజం వ్యతిరేకించింది, హిందూ సమాజం వ్యతిరేకించింది. రంజాన్ పండుగ సందర్భంగా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చిన విషయం, తబ్లిగీ జమాతులకు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చిన విషయం, ఇలా హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విషయం, ఒక వర్గానికి కొమ్ముగాసే విధానం. అందుకే చెప్తున్నా నేను, ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ గా ఇస్తున్నాం, పండుగ చేసుకోమంటున్నాం. మేము ఇప్పటికైనా సంతృష్టికర విధానం అనుకోండి. హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే హిందూ సమాజంలో చైతన్యం లేదు, హిందూలో ఐక్యత లేదు అని కాంగ్రెస్ పార్టీలకు ఎవరైనా భావిస్తే ఇదే విధంగా గుణపాఠం చెప్తున్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి, కోనా సెక్యులర్ వాదులు గుర్తుంచుకోవాలి. ఇక్కడ హిందూ సమాజం ఒక్కటైంది, హిందూ ధర్మం గెలిచింది. ఇక్కడ హిందువులు ఓటు బ్యాంక్ గా మారారు. ఒక వర్గం ఓటుతో గెలుచాలనుకున్న వ్యక్తులు వాళ్ళు ఓడిపోయినారు. ఇవాళ ఏమైందన్నా, పోలింగ్ రోజు ఏమైంది, వాట్సాప్ ద్వారా రాత్రి సమావేశాలు ఏర్పడేసుకున్నారు. బండి సంజయ్ సంగతి తెలుస్తాం, ముస్లిం సంఘాల హెచ్చరిక, ముస్లింలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ముస్లిం సంఘాల పిలుపు, ముస్లిం అభ్యర్థిని విరమింపజేస్తున్నాం,
ముస్లిం సంఘాల నిర్ణయం ఏమైంది? ఇవాళ మీ సంఘాల నిర్ణయం ఏమైంది? కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలి. అరే మీరు ఒకరితే మేము ఒకరితాం, 10% మీరు ఒకరితే 80% కూడా మేము ఎదుకోవాలి. మరి మేము ఒక్కడైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఈరోజు చెప్పినాం. ఈరోజు చూపట్టింది వాళ్ళ హిందూ సమాజం ఐక్యత చూపట్టింది వాళ్ళ. మేము ఏ వర్గాన్ని వ్యతిరేకిస్తలేం, ఏ వర్గాన్ని కించపరచలేం, ఏ వర్గాన్ని అవమానపరచలేం. కానీ ఒక వర్గం ద్వారా మాత్రమే గెలవాలనుకునేటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పిన విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకుండా వాయిదాలు వేసుకుంటూ చేస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. ఇప్పుడు ఎన్నికలు ఇంకా వాయిదాలు వేస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా, వెంటనే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ప్రజలు వాళ్ళ వైపు ఉన్నారనుకుంటే, ప్రజలు వాళ్ళకు ఓటేస్తారని గెలిపిస్తారని నమ్మకం విశ్వాసం వాళ్ళకుంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. మీ దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. జరిపే దమ్ము మీకుందా? కుంటి సాకులు చెప్పి వాయిదా వేసే ప్రయత్నం చేయకండి. మేము అహంకారంతో మాట్లాడలేము. ఇవాళ మేము ఒక సంతోషకరంగా మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఆ ఆవేదనతో మాట్లాడుతున్నాం. మేము స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీరు 1000 కోట్లు వస్తారా పంచండి, కానీ ఓటు పడేది మాత్రం పువ్వు గుర్తు మీద పడతాయి. నరేంద్ర మోడీ గారి చరిష్మాను చూసి, కార్యకర్తల పోరాటం చూసి ఇలా ఎన్నికలు పక్క స్థానిక సంస్థల ఎన్నికలు మేము గెలుస్తాం. అందుకే జరపంటున్నాం. మేము కూడా ఎన్నికలు జరపడం ఇబ్బంది ఏమున్నది? ఇప్పుడు ఎన్నికలు జరపడం ఇబ్బంది ఏమున్నది? ఎన్నికలు జరపని వస్తాయి, జరపాలి. జరపని మేమంటున్నాం కదా. మేము జరపద్దు ఎన్నికలు అంటే